మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు రిమాండ్లో మరో రిమాండ్ విధించింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీకి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. ఇదే కేసులో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు రిమాండ్ విధించారు. మరోవైపు వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెబుతారు. ప్రసాద్, చెప్పండి, వంశీ మరోసారి రిమాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పీటీ వారెంట్తో తీసుకెళ్లారు. ఏదైతే ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఏం జరగబోతోంది? స్వామి, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులు అంటారుతా ఉన్నాయి. గత వైసీపీ అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా వ్యవహరించిన వైనంపై ఇప్పుడు వరుసగా కేసులు నమోదవటం, రిమాండ్ ఖైదీగా జిల్లా జైల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే అతనిపై గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో 77 బయటపడేందుకు మాఫీ చేసేందుకు ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో A1 గా కూడా ఆయన జిల్లా జైల్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే మరోవైపు భూ కబ్జా కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు కేసు నమోదైన నేపథ్యంలో వరుసగా ఇటీవల కాలంలో దాదాపు 90 రోజుల పాటు ఈ కేసు విచారణ కూడా సాగింది. ఆ రెండు కేసుల్లో ఇప్పటికే బెయిల్ మంజూరు కాక ఈ రోజు విజయవాడ సిఐడి కోర్టులో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి మనకు వచ్చేపట్లో తీర్పు వెలువరించనున్నారు. అయితే ఈ కేసులో బెయిల్ మంజూరు అవుతుందో లేకపోతే డిస్మిస్ చేస్తారని అంశంలో న్యాయవాదుల మధ్య చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా బాపులపాడు మండలంలో ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి నకిలీ పట్టాలు అంటే అధికారుల సంతకాలు ఫోర్జరీలు చేసి వారి స్టాంపులు వేసి ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కొంతమందికి పంపిణీ చేసినట్టు ఆయనపై అదే కేసు నమోదైంది. దీనికి సంబంధించి నిన్న నూజివీడు కోర్టులో బాపులపాడు మండలంలో జరిగిన వ్యవహారంపై హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిపై ఆమోదం న్యాయమూర్తి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వల్లభనేని వంశీని, అతనితో పాటు అతని అనుచరుడు రంగాన్ని, ఇద్దరిని కూడా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ జరగగా ఈ నెల 29వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. దీంతో అతను మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకి తరలిస్తున్నారు. ఒకవేళ ఈ రోజు విజయవాడ ఇక్కడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన నేపథ్యంలో మనకు వచ్చేప్పుడు తీర్పు వెలువరిస్తున్నారు. అందులో కనుక అతను బెయిల్ మంజూరు అయితే నూజివీడు ఈ రోజు రిమాండ్ విధించిన నేపథ్యంలో నూజివీడు కోర్టుకు తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ బెయిల్ కనుక డిస్మిస్ అయితే ఇదే విజయవాడ కోర్టులోనే అతను ఉంటుందని కూడా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. మరోవైపు గన్నవరంలో కూడా మైనింగ్ సంబంధించి మట్టి మాఫియాకు సంబంధించి కేసు నమోదైంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అతన్ని విచారించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే దానికి పీటీ వారెంట్ అయితే ఇంకా దాఖలు చేయలేదు. దానికి సంబంధించి న్యాయాన్ని ఇప్పుడు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పీటీ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. ఇలా మొత్తం మీద వరుసగా వంశీని చేసిన పాపల కేసులు వెంటాడుతున్నాయి.